మమతా బెనర్జీ ఓవర్ యాక్షన్ తట్టుకోవాలంటే రాజకీయంతో ఎదుర్కోవాలి. స్థానిక నాయకత్వాన్ని పెంచాలి, ప్రోత్సహించాలి, పోషించాలా, వాళ్ళకి అండగా నిలబడాలి. లీగల్గా, పోలీస్ పరంగా, ప్రభుత్వ పరంగా, కేంద్ర దళాల పరంగా అన్నీ చేయాలి. అందులో ఓ 30% చేసే 70% చేయలేదు. అందువల్లనే ఇంతకుముందు 18% వెళ్ళింది. ఈ దఫా 18 సీట్ల నుంచి దఫా 11 సీట్లకు పడిపోయింది, 10 సీట్లకు పడిపోయింది. అక్కడ లోపం అగ్రనాయకత్వపు ఆలోచన ద్వారా తమని కాపాడట్లేదన్నటువంటి బీజేపీ వాళ్ళకు వచ్చినట్టు ఒక అభద్రతా భావం. ఇక్కడే ఇప్పుడు దాన్ని పరిష్కరించుకోవడం కోసం బెంగాల్ని ఏమైనా చిరుస్తారా? కొత్తగా పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ సుకాంత మజుందార్ నార్త్ ఈస్ట్ ఇండియాలోకి బెంగాల్ని కలపాలి, నార్త్ బెంగాల్ని కలపాలి అంటూ కొత్త నినాదాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. ఈ మేరకు ప్రధానమంత్రి మోడీకి ఒక రిపోర్టు సబ్మిట్ చేస్తానని ప్రకటించారు. ఇంతకుముందు ఉత్తరప్రదేశ్లో తమకి బలం రాకపోతే ఉత్తరాఖండ్ చీల్చడం, అలాగే మధ్యప్రదేశ్లోంచి జార్ఖండ్, లేకపోతే ఇది మధ్యప్రదేశ్లోంచి ఛత్తీస్గఢ్, బీహార్లోంచి జార్ఖండ్, ఇట్లాగ అయితే అక్కడ బీజేపీ బలం ఉందని చీల్చిందని మాట్లాడినా చివరికి అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు కూడా అంగీకరించి ఇప్పుడు బెంగాల్ని చీలిస్తే కనుక ఒక ప్రమాదం. ఆ 3 రాష్ట్రాలు మన మధ్యలో ఉన్నాయి, ప్రాబ్లం లేదు. కానీ బెంగాల్ చాలా ప్రమాదకరం. ఏంటంటే అది సరిహద్దుల్లో ఉంది. ఇప్పుడు నార్త్ ఈస్ట్లోకి తీసుకెళ్ళి ఆ మిగతా ప్రాంతాలని కలిపితే, అంటే ఇప్పుడు బీజేపీకి బలం ఉన్న ప్రాంతాన్ని కలిపితే మిగతా ప్రాంతం తీసుకెళ్ళి బంగ్లాదేశ్లో కలుస్తూ ఉంటారు. చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి.